మరి ఈ రోజు పటాస్ లో రాబోతున్న ముగ్గురు కమెడియన్స్ ఎవరో కాదు, విక్టరీ వెంకీ, ముక్కు అవినాష్, రచరవి. అందమైన నువ్వు ఎక్కడికెళ్ళినా నా వల్ల. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. పంచ్ పటాకాలో ఫస్ట్ టాపిక్, అమ్మాయిలు అబ్బాయిలు లవ్ లో పడ్డారని ఎలా తెలుస్తుంది? నేను చెప్పనా, మనకి తలనే దూవడం, అద్దిన పౌడర్ అద్దడం, అద్దం వదలకపోవడం. తువ్విన తలనే దువ్వడం, అద్దిన పౌడరు అద్దడం, అద్దం బదలకపోవడం, అందానికి మెరుగులు దిద్దడం. ఇంట్రెస్టింగ్. కమాన్. నైట్ పడుకోకుండా ఫోన్ లో ఎక్కువ మాట్లాడుతూ వాళ్ళ కోసం కలగలడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇది మీ ఇంట్లో కూర్చున్నావు, ఇట్లా నువ్వు లవ్ లో ఉన్నావు, మాకు అందరికి అర్థం కావాలి నువ్వు లవ్ లో ఉన్నట్టు. ఇప్పుడు అమ్మాయి చూపెట్టింది కదా, ఈ అమ్మాయి ఎలా చేస్తుందో ఇంట్లో నేను చూపిస్తా. మమ్మొచ్చింది వెళ్ళిపోయింది అమ్మ వెళ్ళిపోయింది. ఓకే, నెక్స్ట్. ప్రేమలో ఉంటే లవర్స్ ఫ్రెండ్స్ ని దేకరు. అంటే ఫ్రెండ్స్ అందరిని దూరం చేసుకున్నావు అయితే. అందరికీ లవర్లు నాకే లేరు. ఓకే, నెక్స్ట్. బై ఎక్స్ప్రెషన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎక్స్ప్రెషన్ నేను లవ్ లో ఉంటే ఎలా ఎక్స్ప్రెషన్ ఇస్తావు? అయ్యా నువ్వు బాగున్నావా? ఒక ఇడ్లీ గంట సేపు తింటున్నప్పుడు. ఇడ్లీ సైజ్ పెద్దగుందేమో, ఎవరికి తెలుసు? నువ్వు తినే ఇడ్లీలు కాదు, మనుషులు తినే ఇడ్లీల గురించి మాట్లాడండి. సూపర్ ఆన్సర్ అది. షర్ట్ వేసుకొని ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయినప్పుడు. సోలో లైఫ్ ఏ బెటరేరా అని ఎప్పుడు అనిపిస్తుంది మనకి? సగం జీవితం సగనాకపోయినప్పుడు. మన జీవితం డాష్ నాకిందని ఎప్పుడు అర్థమవుతుంది మనకి? పెళ్ళైన పతోనికి రోజు అనిపిస్తుంది అన్న. అవును రచ, ఎందుకు? ఎందుకంటే ఆ కారణం అందరికీ తెలుసు. పిల్లల్ని పోషించలేనప్పుడు. కరెక్ట్, మీ డాడీకి అదే అనిపిస్తుంది ఇప్పుడు. లైఫ్ పార్ట్నర్ బోరింగ్ గా ఉన్నప్పుడు. వావ్. అంటే మీకు ఇంట్రెస్టింగ్ గా ఉండడానికి మేము ఏమేం చేయాలి నాకు అర్థం కాదు. బాయ్ ఫ్రెండ్ అంటే పార్క్ లా ఉండకూడదు, అడవిలా ఉండాలి. రోజు ఒక కొత్త. మేము అడవి, మీరు అడవిలో జంతువులా? పెళ్లి కాని వాళ్ళని ఎందుకు అడుగుతున్నాం? టీచర్ అమ్మలను అడుగుదాం, పెళ్లి అయిపోయి ఉంటది కదా. ధైర్యంగా చెప్పండి మేడం. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అయినప్పుడు మీకు అనిపించిందా? అనిపిస్తూ ఉంటది. మీకే అనిపించింది అంటే మీ ఆయనకి ఎట్లా అనిపించిందొచ్చు? భర్తగా మారకు బ్యాచులరు, షాదీ మాటే వద్దుగురు, సోలో బ్రతుకే సో బెటరు. మందు కొట్టడానికి కంపెనీ లేనప్పుడు. నువ్వు పద, మనం పోదాం పద. అబ్బాయిలకి ఈ మధ్య చాలా అన్యాయం జరుగుతుందంట. అబ్బాయిలకి అమ్మాయిలకి ఈక్వల్ గా రెస్పెక్ట్ ఇవ్వట్లేదంట అంటూ మన ముందు చాలా హర్ట్ అయ్యి వచ్చేస్తున్నాడు విక్టరీ వెంకీ. Come on, everybody say, Namo Namo Venkateswaraya.
అబ్బాయిలకు చాలా మోసం జరిగిపోతుంది. అవునులే. అసలు మగాడిగా పుట్టడం మా నేరమా? అవునులే. అరే ఈ ప్రపంచమేది మొత్తం ఈ విశ్వంలోనే అసలు అమాయకమైన జీవి ఏంటంటే మగాడు. అవునులే. అడగంది అమ్మ అన్న పెట్టదని సామెత ఉంది, కానీ అడిగినా కూడా అబ్బాయిలకు ఎవడేం పెట్టడే. అవునా కదా? మొన్న నోరిప్పి అడిగాను రా, ఒక ముద్దు పెట్టని ఈయను అని చెప్పొచ్చు, చెప్పు చూపెడుతుందిరా. అప్పుడే లంచం చెప్పు కొనిస్తేనే ముద్దు పెడతా అని. నేను మా అబ్బాయిలకు జరిగే అన్యాయాలు ఎలా ఉంటాయి ఇప్పుడు నా కంటెంట్ లో చూపిస్తాను. ఒక అబ్బాయి పాపం ఆ రోజు బస్సులు బంద్. సో వాడి బాధ ఏంటి, ఆఫీస్కి వెళ్ళాలి, టైంకి వెళ్ళాలి, లిఫ్ట్ అడుగుతుంటాడు. సార్ లిఫ్ట్ లిఫ్ట్. వాడు పోయేటాడు మగాడే, సార్ లిఫ్ట్ లిఫ్ట్. ఆఖరికి ఇలా అయితే రాదు, వాడికి ఎవరికైనా అంటే సార్ ప్లీజ్ లిఫ్ట్ సార్ సార్ లిఫ్ట్ ఎందుకు లిఫ్ట్? నీ లిఫ్ట్ ఇచ్చుకోవడానికి నా బండి కొన్నానా? నన్ను కొంచెం ముందు గిక్కడికే నడవడానికి సత్తావా? ఏం నడితే ఏం రావు, భారతదేశం జనాభా ఏం తక్కువ కాదు, నడిచిపో ఇడియట్ ఫెలోస్ అంటూ వెళ్తుంటే పక్క బస్ స్టాప్ లో ఒక అమ్మాయి నిలబడింది. ఒక్క నిమిషం, బైక్ వెనక్కి తీసుకెళ్ళి లిఫ్ట్ కావాలా? లేదండి బస్సు వస్తే వెళ్తాను. ఈరోజు బస్సులు బంద్ మేడం. సాటి మానవుడిగా ఇంకొక మానవులకు నేను సేవ చేస్తున్నాను మేడం. మేడం వెనక సీట్ రండి రండి, కూర్చోండి మేడం కూర్చోండి. అవును మేడం, రోజు ఇదే బస్ స్టాప్ లో ఉంటారా? చెప్పండి, ఒక్కసారి మిస్ కాల్ ఇవ్వండి, నేను వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటాను. వీడు అమీర్పేట నుండి కుకట్పల్లికి వెళ్ళాలి. ఎటు వెళ్తున్నారు మేడం? నేను దిల్సుఖ్ నగర్ వెళ్ళాలి. అరే దగ్గరే, నేనటే వెళ్తున్నా కుకట్పల్లికి. ఆటోల దగ్గరికి వెళ్తాం. ఆటోలో అబ్బాయిలు ఉంటారు, ఆటో 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 ఆడు మొగలు ఇలా వెళ్ళిపోతుంటాడు. వేరే ఎవడని వచ్చాడు అనుకోండి, భయ్యా ఆటో కోటి వరకు వెళ్ళాలి, ఎంత ఇస్తావు అంటే, భయ్యా నేను ఎప్పుడు ఆటో నడపలేదు, మీరు చెప్పండి ఎంత అడిగితే అంత ఇస్తాను. 150 అవుతుంది అన్న, 120. ఆటో ఎక్కిన ఎవరు ఎప్పుడన్నా? 149 రూపాయలు అయితే ఎక్కువ, అంతకంటే రూపాయి తక్కువకి ఇయ్య. సరే అన్న పోనీ పోనీ అన్న. ఆడిపోతుంటాడు, పాన్ డబ్బా కనపడ దిగి, అన్న అర్జెంట్ ఆగురాబాయ్ ఒక్క నిమిషం పాన్ వేసుకుంటా, సిగరెట్ రాకుండా వస్తాడు. అన్న కొంచెం సిగరెట్ స్మెల్. అబ్బా సిగరెట్ స్మెల్ వాడని మోగోడు అంటారా బాయ్యుడు అని ఫోన్ వస్తుంది. హలో జాన్కి వస్తున్నా ఇప్పుడే, సినిమా పోదాం సాయంత్రం. అన్న సెల్ ఫోన్ మాట్లాడకన్నా కొంచెం ఫాస్ట్. అబ్బా అబ్బా డ్రైవింగ్ లో ఫోన్ మాట్లాడు తమ్ముడు, మంచి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అవుతావు నువ్వు. 200. అబ్బా ఇప్పుడు 50 రూపాయల కోసం నేను పోవాలి, చెల్లినాడు తిరిగి రాపో, నన్ను అడుకొని రాపో. అన్న ప్లీజ్ లేదన్నా, ఓ 10 నిమిషాలు ఇక్కడ ఆగండి. అబ్బా నీకోసం 10 నిమిషాలు ఆగాలి, నీ లవర్ని నేను. తర్వాత ఎప్పుడన్నా కలిసినప్పుడు గుర్తుపడితే 50 రూపాయలు ఇస్తాడు, ఇలా వెళ్ళిపోతాడు. అదే ఆటోడికి కొద్ది దూరం వెళ్ళాక అమ్మాయి కనబడింది. అర్థం తీసి, మేడం వస్తావా? ఎంత తీసుకుంటారు? ఎడిపోవాలి? నేను కోటికి వెళ్ళాలండి, 150 అవుతుంది. 120 ఇవ్వనా? 120. అబ్బా 120 అంటే కష్టం మేడం, ఓ పని చేయండి 100 రూపాయలు ఇచ్చెక్కండి. ముందు చూడండి. ముందే చూస్తున్నా మేడం. మేడం మీ పేరేమన్నా ఐస్కాంతమా? కాదు. ఎందుకు? ఊకే నన్ను ఆకర్షిస్తారు అయితే. పక్కన ఎవడన్నా సిగరెట్ తాగుతారు, అబ్బా సిగరెట్ స్మెల్ అని అమ్మాట. అబ్బా ఏమో మేడం కొడుకులు ఎట్లా తాగుతారు సిగరెట్, ఈడుగా ముఖేష్ గారి లెక్కనే పోతారు. వాడికి ఫోన్ వస్తుంటది అని కలిసి పెట్టి, అయ్యో ఇంపార్టెంట్ కోచ్ మాట్లాడండి. ఏది మేడం దిమాకున్నది అలాగ డ్రైవింగ్ లో ఫోన్ మాట్లాడతారు మేడం? అయ్యో చేంజ్ లేవండి. మేడం ఇప్పుడు మీరు ఎంతసేపు పడతారు రావడానికి? ఓ 5 hours పడుద్ది. 6 hours ఆగుతా మేడం. రోజు మిమ్మల్ని అదే టైంకి నేను ఎక్కించుకుంటే ఇక్కడ దించుతా 5 గంటలు ఆగుతా, మీరు పోయిరారి. ఇలా ఉంటది వాడికి. కొన్ని దుకాణాలలో చెప్పులు బయట విప్పి రాగలరని ఉంటది. వాడు సార్ ప్యాంట్ షర్ట్ బయట చెప్పులు వేసుకొస్తా దిమాకు లేదురా, నేను చదువుకోలేదా? అక్కడ చూడు చెప్పులు బయట ఇడిచి రావాలి, నీకోసం తాటికాని తత్రాలు పెట్టినా అంటే. సారీ సార్ సారీ చూడలేదు సార్. టీషర్టా ఇదిగో, దీనికి ఎంత? 500. 500? 300 కొనుక్కొని వేసుకున్నావా, పక్కన అడుక్కొని వేసుకున్నావా ఇప్పటి వరకు? బయట అవ్వ ప్రతి ఒక్కడు వస్తాడు పొద్దున దిమాగ్ దీనికి ఇలా ఉంటారు. అదే అమ్మాయిలు షాపింగ్కి వచ్చారు అనుకోండి, మేడం వెల్కమ్ వెల్కమ్, అయ్యో చెప్పులు వేసుకోవచ్చు. పర్లేదు మేడం రండి, ఇదేనా గుడి షాపే. అరే ఫ్యాన్ ఏరా మేడం వచ్చింది, చెమటలు పడుతుంది. ఓ థ్యాంక్ యూ మేడం. కూల్ డ్రింక్ తాగుతారా? వద్దు. ఏం కొంటారు?
నాకు ఖర్చిప్స్ కావాలి. ఖర్చిప్, అరే మేడంకు పెద్ద కూల్ డ్రింక్ తీసుకురా, ఖర్చిప్ కొంటారు, పెద్ద గిరాకీ. మీకు ఒక డిస్కౌంట్ కూడా ఇస్తా మేడం. ఏంటి? ఏం లేదు, మీరు 1 year వాడుకున్న తర్వాత మీకు రీప్లేస్మెంట్ ఇస్తా ఖర్చిప్ లా. బస్సు ఎక్కుతుంటే పాపం వాడికి అర్జెంట్ ఉంటది, చాలా అర్జెంట్ ఉంటది. వాడు బస్సు పరిగెత్తి ఆపండి అన్న, టక్ 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 ఆపండి అన్న, టక్ 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 ఆపండి అన్న. వాడు 1/2 kilometer అమ్మా ఎక్కుతాడు లోపలికి. కండక్టర్ దిమాకుండా అదరాబాయ్, నా బస్ కింద పడతావేంద్రా, అబ్బాయి గిందికే పెంచి రారా, ఎడిపోవాలి సార్, నేను కుక్కట్పల్లి పోవాలి. అవును, 6 రూపాయలది, 10 రూపాయలు, 10 రూపాయలు చిల్లర తీసుకురా. బోర్డు చదువుకున్నా, చిల్లర సరిపడే టికెట్ సరిపడే చిల్లర తీసుకురావాలి. ప్రతి ఒక్కరికి వెనుక రాస్తా, దిగేటప్పుడు ఇస్తారా, ఉంటే ఇస్తా, లేకపోతే మూసుకొని దిగు, లేకపోతే పక్క బస్సుకురా, వెనుక బస్సుకురా. అదే లేడీ అనుకోండి, అక్కడ బస్ స్టాండ్ నిలబడతాడు, ఏ డ్రైవర్ బస్ ఆప్ మేడం, కుక్కట్పల్లి సీట్లు ఉన్నాయి, రండి రండి రండి. థ్యాంక్ యూ అండి, నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి. అరే చిల్లర మా దగ్గర ఉండదా మేడం అంటే ఇప్పుడు టికెట్ వెనకాల చిల్లర రాస్తారా? ఏ లేదు మేడం, 1000 రూపాయలు తీసుకోరి, నా జీతంలోకి నేను కట్టుకుంటా. పోయేదే ఉన్నది, రేపు పొద్దున వచ్చినప్పుడు ఈ మేడం. మా విక్టరీ వెంకీకి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? సెలబ్రిటీస్ స్ట్రీట్ వెండర్స్ అయితే ఎలా అమ్ముకుంటారు? మన కొండవలస లక్ష్మణరావు గారు దోసకాయలు అమ్ముకుంటే, దోచకాయలే దోచకాయలే దోచకాయలే, ఏంటి దోచకాయ 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 దోచకాయలే. పిచ్చకొట్టుడు సుధాకర్ గారు మామిడి పళ్ళు అమ్ముకుంటే విధంగా ఉంటుంది. అయ్యో బిష 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 మామిడి పళ్ళు, బంగిన పల్లి మామిడి పళ్ళు, మీరు కోసుకుంటే ముక్కలు అవుతాయి, గ్రైండర్లో వేసుకుంటే జ్యూస్ అవుతాయి. మన రాజశేఖర్ గారు అరటిపళ్ళు అమ్ముకుంటే ఏ విధంగా ఉంటుంది? అరటిపళ్ళు, అరటిపళ్ళు జీవిత కరెక్ట్ అమ్ముతున్నానా? అరటిపళ్ళు ఏ విధంగా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. షాపింగ్ మాల్ లో దశావతారాలు ఉంటాయంట. ఆ అవతారాలు ఏంటో చూపించడానికి మన ముందుకు వచ్చేస్తున్నాడు రచ్చ రవి. నవచైతన్య స్టూడెంట్స్ తమ్ముళ్ళు ఎలా ఉన్నారా? అంటే వీళ్ళందరికీ వదినవుతుంది ఆమె చెల్లైతే అదరా, నువ్వు నీ హాఫ్ టికెట్ కొద్దిగా ఏజ్ రానిరా, తొందరపడక. ఇప్పుడే నేను అట్లా తొందరపడి 6 ఫీట్లు 3 ఫీట్లు అయినా. సూర్యుడికి టార్చ్ చేయలేరు, రచరవికి పని చేయలేరు, శ్రీముఖి నవ్వుకి తిరిగేలేదు. ఒకప్పుడు మనకు టైం దొరికితే సాలార్జం మ్యూజియంకి వెళ్ళేది, హుస్సేన్ సాగర్కి వెళ్ళేది, ట్యాంక్ బండ్. కానీ ఈ రోజున టైం దొరికితే అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు జీవికే మాల్ పోతారు, ఇన్నర్ బిట్ మాల్ పోయేస్తారు, ఫోరం దగ్గరలో ఉన్న ఫోరం మార్క్ వేస్తున్నారు. పోరి కరెక్ట్ చెప్తుంది. ఏదో ఒక షాపింగ్ మాల్ కి అయితే పోతారు. మొత్తానికైతే అందరు పోయేది ఎక్కడికి? షాపింగ్ మాల్. ఈ షాపింగ్ మాల్లలో షాపింగ్ చేసే పద్ధతిని ఒక 10 రకాలుగా విభజించవచ్చు. అందులో 3 రకాలుగా అబ్బాయిలకు వదిలేస్తే 7 రకాలుగా అమ్మాయిలకు వదిలేయచ్చు. ఫస్ట్ అబ్బాయిల గురించి చెప్తా. ఈ అబ్బాయిల 3 రకాల్లో ఫస్ట్ది శ్రీమంతుడు టైప్. ఎలాగంటే మా టీంలో ఏది మా జబర్దస్త్ పటాస్ టీమ్ లో ధనాధన్ ధనరాజ్ లాగా. ధనన్ ఎలా ఉంటాడు? మంచి 6 ప్యాక్, ఆ సైజులు దొరికే వరకు కష్టపడతాడు. సైజులు దొరికిన మరుక్షణం నుంచి ఆ రెడ్ ఒకటి, ఈ పింక్ ఒకటి, ఆ వైట్ ఇటై, ఇదంతా 2000 4000 తీసుకో. వీళ్ళది ఎలా ఉంటుందంటే కట్లెట్ కోసం కాశ్మీర్, పాలకూర కోసం పాకిస్తాను, దంపుడు బియ్యం కోసం అదేంటి డల్లాస్ దాకా పోయేది. రెండో రకం ఐఎమ్ నాట్ ఎ శ్రీమంతుడు. శ్రీమంతుడు డూప్స్, అవినాష్ గాన్ బ్యాచ్. బ్రాండెడ్ కంపెనీ ఉంటాయి కదా, దీనికి స్పెల్లింగ్ మిస్టేక్లు ఎత్తుకుతా ఉంటారు. డూప్లికేట్. పూమా, పోమా, రీబాక్, రీబుక్. అరే చెప్పుల దగ్గర నుంచి బెల్ట్ దాకా, అండర్వేర్ నుంచి కలద్దల దాకా 100% కొంతమంది బ్రాండెడ్ కు మీ ఎదురుగా నేనేసుకున్న ఏది బ్రాండెడ్ కాదు. ఆ తర్వాతది 3వ రకం ఏబిసి, ఆల్ బిత్రి క్యాండిడేట్స్. ఈ కేటగిరీలోకి నాలంటోళ్ళు కాదు, రాఘవ లాంటి వస్తారు. వీళ్ళు ఎలా అంటే 100 షాపులు తిరుగుతారు, 1000 ఐటమ్స్ సెలెక్ట్ చేస్తారు, 9999 ఐటమ్స్ కొన్నట్టే చేస్తారు. అదంతా చూసి ఒక ఐటమ్ పట్టుకొని బాగుంది కానీ
ఈ కలర్ ఇక్కడ ఇస్తే ఇంకా బాగుండేది. ఇక ఆడవాళ్ళకి వస్తే 7 రకాలు. ఈ 7 రకాలను నేను టైప్ గా చెప్తే మన ఎపిసోడ్ కూడా సరిపోదు కాబట్టి వీళ్ళను 2 రకాలుగా విభజిద్దాం. ఈ 2 రకాల్లో ఒకటి వాళ్ళ డబ్బులతో చేసుకునే షాపింగ్, రెండోది పక్కో డబ్బులతో చేపించుకునే షాపింగ్. వాళ్ళ డబ్బులతో తీసుకునే షాపింగ్ ఎలా ఉంటదంటే 30% నుంచి 50% ఎక్కడ ఉంది, డ్యామేజ్ పీసులు అయినా పర్లేదు కానీ 200 తగ్గుతుంది అనుకున్న పీసులు వీళ్ళు కొనుక్కునే టైప్. పక్కో డబ్బులతో కొనుక్కుంటారు కదా, చాలా మంది పల్లెలు పెట్టారు నాలాంటి వాళ్ళు. అరే వీళ్ళ గురించి ఒక్కొక్కరిని అడిగితే వీళ్ళ ఆడవాళ్ళు అన్న పాపం అని కూడా తెలియకుండా గొంతు కోసేటోళ్ళే అని నేను అంటలేను. షాపులలో వర్కర్స్ ఓనర్స్ వీళ్ళని షాపింగ్ చేయించిన వాళ్ళు అంటూ ఉంటారు. అక్కడికి వెళ్ళాక బ్రాండ్స్ ఏ వెతుకుతూ ఉంటారు. అక్కడ 50% ఉన్నదని అబ్బాయిలు చెప్పింది అనుకో బాగుండవురా. నేను మొన్న కొనుక్కున్న ఒక్క వాష్ చేయగానే పరణ జినిగింది. ఆ వెనకాల బిల్లు చూస్తాడు వాడు, ఈమెమో మాత్రం కలర్ మ్యాచింగ్ చూసుకుంటది. బాగుందా, ఆడ 800 ఉన్నది అనుకో, వీడు బాగుంది, వీడు నవ్విండు కదా బాగా. ఇలా షాపింగ్ కంప్లీట్ అవుతుంటది. పరాకాష్ట ఎక్కడ ఉంటదంటే ఈ మధ్యలో నేను లంచ్ అట్లా జ్యూస్ తాగుతా, చెప్పులు కొనిస్తాడు, అన్ని కొనిస్తాడు. కొనిచ్చినాక లాస్ట్ కు మా ఫ్రెండ్ సింధు ఉంది కదా కర్రది, అది ఒక పెద్ద ఓవర్ చేసింది రవి. ఏమన్నది నీ గురించి ఏమన్నా కాదు, నీ కోసం మీ బాయ్ ఫ్రెండ్ ఏం చేస్తాడు అన్నది. ప్రాణాలు ఇస్తాడని చెప్పపోయావా అని. అట్లా కాదురా మా తాతయ్య. ఆ తాతయ్యకి ఏమైంది అంటే హాస్పిటల్లో ఉన్నాడు, ఆయన మా ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేసి. ఎందుకు ఆలోచిస్తున్నావు చెప్పే, ఏం కావాలి చెప్పు అంటే ఆయన 2 కిడ్నీస్ ఖరాబ్ అయినాయి, ఒక నువ్వు కిడ్నీ ఇస్తే మా తాతయ్య జాగ్రత్తగా షాపింగ్ చేయదలుచుకుంటేనే షాపులోకి వెళ్ళండి. టైం పాస్ కోసం పోయారు, 2 తిట్లు తిని బయటకు వస్తున్నారు ప్రతి ఒక్కరు. మరి మా రచ్చ రవికి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? కిరాకార్పి ప్రతిసారి కాలేందుకు లేపుతాడు. 8 సంవత్సరాల క్రితం జరిగిన ప్రమాదం అది. ఆర్పి గారు జనజీవన స్రవంతిలో కలిసిన మనిషి టైపు, వాడు మనిషి కాదు. మనకి ఏదైనా ప్రాబ్లం జరిగితే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఆర్పి గారు ప్రాబ్లం లేకుండా డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఆ డాక్టర్ గారు కూడా మన జనరల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, పశువుల డాక్టర్, జంతువుల డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. నేను అడిగిన, అరే ఆర్పి నువ్వు ఎందుకు నన్ను జంతువుల డాక్టర్ దగ్గరికి వెళ్తున్నట్టే, డాక్టర్ ఇస్ డాక్టర్, డాక్టర్ డూ ఎనీథింగ్, డాక్టర్ ఫర్ డాక్టర్. అరే అబ్బాయి ఇంత క్లాస్ బికాల పోరా భయ్. యాక్చువల్ గా మనం పళ్ళు కడిగించుకుంటాం, వారికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కిడ్నీలు కడిగించుకుందాం అని పోయాడు. ఆర్పి అలాగే చేస్తాడు కదా. డాక్టర్ మంచి పని చేస్తావు, మనుషుల డాక్టర్ దగ్గరికి బిల్లు బాగేస్తారు, నేను తక్కువలో చేస్తానని 2 కిడ్నీలు తీసి అలా టేబుల్ పైన పెట్టాడు. అలా ఇంజక్షన్ కోసం అటు తిరిగేలోపు జంతువుల డాక్టర్ దగ్గర జంతువులే ఉంటాయిగా, అక్కడ ఉన్న కుక్క పిల్ల 2 కిడ్నీలు మింగింది. అయ్యా ఎలా అని చెప్పేసి మన కుక్కకున్న 2 కిడ్నీస్ తీసి వీనికేశారు. కుక్క పిల్ల ఒకటేస్తే కాళ్ళు లేపుతుంది, మన ఆర్పి గాడు ఒకటి వచ్చినా కాళ్ళు లేపుతాడు, ఒకటి రాకపోయినా కాళ్ళు లేపుతాడు. మొత్తానికి ఆర్పి గాడు కాలే లేపుతాడు. బస్ లో ప్రయాణించే వాళ్ళు ఆటో పంచులు వేస్తే ఎలా ఉంటది, ఇలా ఉంటది అంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు ముక్కు అవినాష్. బస్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాసింజర్స్, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ హైటెక్ సిటీ వెళ్ళాలి, ఉప్పల్లో ఎక్కగానే ఏం చేస్తాడంటే వస్తాడు, బస్సులో ఎక్కి కూర్చొని విండో సీటు. కొంతమంది ఈ కూర్చున్న వాడిని ముందు కొంతమంది కూర్చుంటారు, ఇంకా పడుకున్నాడు ఒకడు ఈ ముందు కూర్చున్నాడు, ఆయన ఉమ్మగానే ఆ గాలికి ఉమ్మి వెళ్ళి ఇడు. రియల్ లైఫ్ జరిగింది నాకు ఇది. నేను రామంతపురం బస్ ఎక్కాను బీటెక్ ఫస్ట్ లో ఉన్నప్పుడు. ముందు ఒకడు అంకుల్ ఇటు కొన్ని డబ్బులు పెట్టుకున్నాడు, ఏంటి 10 రూపీస్ నోట్లు కట్టలు పెట్టుకున్నాడు కొన్ని. నేను సడన్ గా బ్రేక్ వేసరికి నా చెయ్యి ఆయన పాకెట్ ఆ పాకెట్ ఆడి, అబ్బా అంకుల్ సారీ అంకుల్, బై మిస్టేక్ లో లోపలికి వెళ్ళిపోయింది. ఇంకొంతమంది ఎలా అంటే సీట్లో కూర్చున్నాడు, ఆ రైట్ టర్న్ చేస్తాడు, ఇటు మళ్ళీ సడన్ బ్రేక్ వేస్తాడు,
నిజంగానే తాకింది అది. తెలిసిపోయిందా? ఇదే పల్లెటూరులలో బస్ ఎక్కినప్పుడు కండక్టర్ పడే ఇబ్బందులు ఉంటాయంటే, ఒక చెమటోడు కూర్చున్నాడు, ఆ టికెట్ 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 భయ్యా టికెట్ తీసుకోండి భయ్యా, ముంగట చెకింగ్ ఉంది, ఇక్కడనే మంచిగా ఉంది. అది కాదు భయ్యా, ముంగట చెకింగ్ ఉంది, టికెట్ తీసుకోండి భయ్యా. ఈయన చల్లగా గాలొస్తుంది భయ్యా, వీడు పెద్ద సౌండ్ ఎంప్లాయ్ ఉన్నట్టున్నాడు. భయ్యా ముంగట చెకింగ్ ఉంది, టికెట్ టికెట్ తీసుకో అది అంటాడు చెమటోడు. మా అత్త దీపావళి పండుగ రమ్మన్నది, టికెట్ తీసుకో టికెట్. ఏం లేదు, 2 జాంగాలు 2 లుంగిలు పెడతాను. నీ పని ఇప్పుడు తర్వాత చెప్తాను, ఇంకో దగ్గరికి వెళ్తాడు. భయ్యా టికెట్ టికెట్ తీసుకో. ఏనా కాదు భయ్యా, ముంగట చెకింగ్ ఉంది, రూల్స్ టికెట్ తీసుకో. నువ్వు తీసుకున్నావా? భయ్యా నేను స్టాఫ్ భయ్యా, నేను స్టాఫ్. ఆ ముక్క ముందు చెప్పచ్చు కదా భయ్యా, ఆ ముక్క ముందు అడవచ్చు కదా భయ్యా. కొంతమంది అబ్బాయిలు అమ్మాయిని ఎలా టీచ్ చేస్తారు. అమ్మాయి ఉంటుంది, ఏం చేస్తున్నావు? బీటెక్ చేస్తున్నా. హలో ఇది కరెక్ట్ కాదు. అవును ఎంబీఏ చేద్దాం అనుకున్నాను కానీ బీటెక్ చేస్తున్నాను. ఎక్స్క్యూజ్ మీ, హలో ఏం కథలు పడుతున్నారా? బేసిక్గా నాకు స్టోరీస్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు, వాడు టచ్ చేయట్లేదు. అమ్మాయి చూస్తున్నాను, టచ్ చేయొచ్చు కదా. టచ్ చేయట్లేదు వాడు. మళ్ళీ ఈ అమ్మాయి ఏం చేస్తుంది సార్ సడన్ గా? మరి మా ముక్కుకి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? సాయి కుమార్ బర్రె పాలు పితకటం ఎలా ఉంటుంది? ఒక సినిమాలో సాయి కుమార్ గారు, ఒక డైరెక్టర్ గారు సాయి కుమార్ గారికి ఒక సీన్ ఇచ్చారు. ఆయన పల్లెటూరులో బర్రె పాలు పితకడం సీన్ ఉంటుంది. అది సాయి కుమార్ గారిని చేయమంటారు, ఎలా చేస్తారు? సాయి కుమార్ గారు బౌల్ పట్టుకొని, బ్యూటిఫుల్ బర్రె, వాటర్, లవ్, ఇలా కాదు బకెట్. నాకు బర్రెపాలు అంటే చాలా ఇష్టం, ఎందుకంటే అవి తెల్లగా ఉంటాయి కాబట్టి. హే రా, పొదుగు బయటికి రా. ఏ లబ్బే, డైరెక్టర్ గారు బర్రె పాలు పిండమన్నారు, బాగానే ఉంది, కానీ అక్కడ పొదుగు లేదు. నాకు దున్నపోతులు ఇచ్చారే. బర్రె లబ్బే, బర్రె బర్రె భయపడి వెళ్ళిపోయింది. ఇంకో బర్రె పిలిపించాడు, పేడ వాసన వస్తుంది, ఒక్క నిమిషం. బర్రె బయటికి రా. వచ్చింది. చాలా సమ్మగా ఉంది. సౌండ్ ఎలా ఉంది? సూపర్. దట్ ఈస్ అగ్ని. హే, కనిపించే 3 బర్రెలు మగ బర్రె, ఆడ బర్రె, అటు ఇటు కాని బర్రె అయితే కనిపించే 4వ బర్రె రా గౌడి బర్రె. అయిపోయింది, కానీ పంచ్ పటాకాలో ది బెస్ట్ ఆన్సర్ ఇచ్చింది ఎవరో కాదు, ది వన్ అండ్ ఓన్లీ సిద్ధు. అమ్మాయిలు అబ్బాయిలు లవ్ లో పడ్డారని ఎలా తెలుస్తుంది? వినతలనే దూవడం, అద్దిన పౌడర్ అద్దడం, అద్దం వదలకపోవడం. బయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే, వారే వాహాలి బెర్రీ ఫోజులే. సో చూసి ఎంజాయ్ చేశారు కదా. ఇంకో ఫెంటాస్టిక్ ఎపిసోడ్ తో మళ్ళీ మేము ఉంటుంటాం. ది అల్టిమేట్ స్టాండప్ కామెడీ షో.